ఏఎన్ఆర్ గారు రికార్డ్ అవుతుందండి. సారీ, ఇట్స్ ఓకే. నా పేరు సత్యలక్ష్మి అండి. మేము విజ్ఞాన్ స్కూల్ బ్యాక్ గేట్ ఆపోజిట్ బిల్డింగ్లో ఉంటాం. అయితే మొన్న వినాయక చవితి అప్పుడు మీ అందరూ అక్కడికి వచ్చారన్నారు కదా, దాని ద్వారా మేము తెలుసుకున్నాం 365 డేస్ యోగా జరుగుతుందంట అని చెప్పేసి. అంటే సరే మనం వెళ్దాం అని చెప్పేసి ఈరోజు వచ్చాము. వెల్కమ్ అండి. మీకు యోగా టచ్ ఉందండి? వెరీ గుడ్. అంటే ఇప్పుడు యాక్చువల్గా నేను ట్యూషన్ టీచర్ అండి. మార్నింగ్ ఎగ్జామ్స్ కదా అని చెప్పి మార్నింగ్ క్లాసెస్ ట్యూషన్స్. ఎన్ని గంటలకు వస్తారు, రాగలుగుతారు మీరు? ఆఫ్టర్ హాలిడేస్ నుంచి అయితే డైలీ మార్నింగ్ రాగలుగుతారు. వెరీ గుడ్. వెల్కమ్ టు అవర్ గ్రూప్. ప్లీజ్ కమ్ అండ్ ఇంప్రూవ్ యువర్ హెల్త్. దట్స్ ఇట్. ఓకే, రైట్. నెక్స్ట్. హలో అండి, నా పేరు కళ్యాణి. నేను శ్రీ సాయినాథ హైట్స్ నుంచి సిరి ఎన్క్లేవ్. సేమ్ V4. సో సేమ్ నాకు కూడా అలానే సిరి ఎన్క్లేవ్ గ్రూప్లో పోస్ట్ చేశారు కదా, సో ఫ్రీ యోగా క్లాసెస్ అని. సో దాని ద్వారా మేము తెలుసుకొని ఇప్పుడు ఈరోజు వచ్చాం. ఆల్రెడీ టచ్ ఉందండి యోగా? యోగా లేదండి, దిస్ ద బిగినర్. అంటే మామూలుగా ఇంట్లో చేసుకునేదాన్ని, బట్ అంతా మీకు ప్రొఫెషనల్ చేస్తామండి. వెల్కమ్. Observe your environment, observe your surroundings. ఎక్స్పెక్ట్ చేయలేదు, చూసి వెళ్దాం అనుకున్నవాడిని చేస్తున్న విధానం చూసి జాయిన్ అయ్యాను. బాగా అనిపించింది. చూడాలి ఎలా ఉంటుంది దీని రిజల్ట్ అనేది. ఈరోజు అయితే స్టార్ట్ చేయడం, యోగా అని స్టార్ట్ చేయడం అయితే ఫస్ట్ టైం. దీనివల్ల మెయిన్ ఏంటంటే మనుషులతో ఇంటరాక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి ఐ ఫీల్ వెరీ 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 హ్యాపీ అండి. సార్ మీద హింస ఇస్తుండే, హింస ఇచ్చే బ్యాచ్. దీనివల్ల చాలా రియలైజ్ అవుతాం ఎంత వాల్యుబుల్. ఒక్కసారి చూడండి. ఏదైనా ఒక మూమెంట్ ఎవరైనా వచ్చి చెప్తారండి మన వాళ్ళలో? సార్ జనార్దన్ రెడీ సార్. అందరూ వెనక్కి తిరిగితే అవుట్ అండి. 100 రూపాయలు ఫైన్ అండి, మీ ఇష్టం. యోగా అయితే ఫ్రీగా చెప్తున్నాం కానీ ఫైన్ మాత్రం స్ట్రిక్ట్గా ఉంటుంది. రెడీ, 1 2 3 స్టార్ట్. ఉన్నాను సార్. ఒక్కసారి అండి, మళ్ళీ చెప్తున్నాను, ఒక్కసారే చెప్తారు, మీ ఇష్టం. అది అబ్జర్వ్ చేయాలి. సార్ నాకు తెలియదు సార్, ఏం నేను మాత్రం వచ్చాను. పర్లేదు మేడం, మీలాంటి వాళ్ళ వల్లే ఇది ఇంకా ఫన్ జనరేట్ అవుతుంది. పిలిస్తే పలకచ్చయ్యా, పిలిస్తే పలుకు. మామూలు కాదు. పిలవండి, మాట్లాడుతుంది మీరు. తెలుసా మీరు ఏం చెప్పారు? ఇక్కడ ఏమొస్తుంది? ఇటు ఇటు తిరగండి మేడం, మేడం ఇటు ఇటు తిరగండి. ఆమె చేస్తుంది, చూడండి. కంప్లీట్ వెనక్కి తిరగండి, కంప్లీట్ వెనక్కి ఒకసారి చూడండి. మీకు ఆయన ఏం చెప్పాడు మీరు ఆమెకు చెప్పండి. ఇప్పుడు మీకు ఆమె ఏం చెప్పిందో ఆమెను పిలిచి మేడం పిలవండి. ఇది కావాలి, ఇది మనకు కావాలి. వచ్చి చూడండి, మీరేం చెప్పారో తెలియాలి కదా. అది అయిపోయిన చెప్పు, ఆయన ఏం చెప్పారో మీరు నో టాకింగ్. చెప్పండి. మీ పేరు? ప్రవీణ్. మీరు ఫ్రెండ్ చూడాలి. చూడండి సార్, చూశారు కదా.
మేడం వెనక తిరగండి. మేడం తిరగండి. మీరు మాకు చెప్పండి, మేము నవ్వుకుంటాం. ఫైనల్ గా రండి. అంతేనా ఆయన చెప్పింది? సార్ ఇది ఎవరు సార్ చెప్పింది? అందరూ చెప్పింది ఫైనల్ గా పోస్టర్ ఇచ్చింది నేనే కాబట్టి మీరు అందరు ఏం చేశారు, ఈయన ఏం చెప్పాడు, మీరేం చేశారు, మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకోండి. ఏం చేశాడు ఆయన చేసి చూపిస్తాడు. చూడండి మీ వరకు వచ్చేటప్పటికి ఏమొచ్చింది? వాళ్ళు ఆపోజిట్ లో టర్న్ అవ్వాలి, వాళ్ళ ఫేస్ కి టర్న్ అవ్వాలి. వాళ్ళు కన్వర్ లేదు, వాళ్ళు ఏదైతే కన్వే చేశారో వితౌట్ షై వితౌట్ దిస్ థింగ్ కంప్లీట్ కంప్లీట్ చూసి కంప్లీట్ గా నాకేం లేదు లాస్ట్ వీకే చెప్పేసాను. తప్పించుకోకుండా చూడండి, ఎవరైతే టచ్ చేస్తారో వాళ్ళు ఆపోజిట్ లో టర్న్ చేయండి. రెస్ట్ ఆల్ ఫార్వర్డ్ వెనక టర్న్ అవ్వండి. టిల్ దట్ టైం ఫార్వర్డ్ లుక్. అంటే 3-4 పోస్టర్స్ కావాలి. ఓకే సార్, నీకు అలవాటు చెప్పండి. ప్రవీణ్ చెప్తున్నాడు. ఓకే సార్, లుక్ ఫ్రెండ్ స్టార్ట్ అయింది. ఆయన చూపించండి, ఆయనకి మీరు ఎట్లా చూస్తున్నారంటే ఆయన ఆకలిగా చూస్తున్నారు. అదే చెప్పాను కదా, మొత్తం ఆకలంతా తెలుస్తుంది. నాకేం తెలుస్తుంది? అదే చెప్పారా? మన అందరూ చూడాలంటే ఎవరు ప్రవీణ్ ముందరికి వెళ్ళావా? రెడీగా ఉన్నారు. ఇప్పుడు ఫైనల్ గా అందరు చూడండి, ఈయన ఏం చెప్పాడు ఈయన చెప్తాడు. యాక్చువల్గా 1 2 అదే ఆయన చెప్పి చెప్పు, ఏం చెప్పాలి తెలుగులో చెప్పు, మాటలు చెప్పు. ఇప్పుడు చెప్పు, మాటలు చెప్పేమండి. అదే దానికి మాటలు అర్థం ఏమి చెప్పేస్తున్నాను. యాక్చువల్గా ఫస్ట్ నేను ఏంటంటే చెప్పుకోండి, ఇది మన రైస్ నుంచి ఇప్పుడు భరతనాట్యంలో చేస్తాం కదా, అలా చూపిస్తారు కదా. ఫస్ట్ ఒకటి చూపించాను. సెకండ్ స్టెప్ వచ్చేసి కాళికావతారం లాగా చూపిస్తున్నాను అనమాట. థర్డ్ స్టెప్ వచ్చేసి ఇట్లా మనం ఎవరికైనా ఇష్టమైన వాళ్ళకి ఇప్పుడు లాస్ట్ ఏమంటే అసలు ఆ పోర్చర్ రాలేదు. ఇంట్రెస్ట్ ఒకటి, అబ్జర్వేషన్ ఒకటి, దాన్ని ఎలా కమ్యూనికేట్ చేస్తారు,
ఆశ బాగుంది కదా ఏ రోజు ఎంజాయ్ చేయాలి అట్లీస్ట్ మనకి 2 గంటలు మనం హ్యాపీగా ఒకటి అది ఆడవాళ్ళు మగవాళ్ళు పిల్లలు పెద్దలు అందరూ ఈక్వల్ అందరూ పార్టిసిపేట్ చేయాలి